రాత్రి 11 గంటల టైంలో రాజు మొబైల్ చూస్తున్నాడు. రేపు ఎగ్జామ్, సిలబస్ ఇంకా పూర్తి కాలేదు, నోట్స్ చూస్తే అర్థం అవ్వట్లేదు. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి యూట్యూబ్ లో స్టడీ మోటివేషన్ వీడియోస్ చూస్తున్నాడు. ఒక వీడియో పూర్తయింది. ఈ రోజు ఒక చెత్త లేరుకునే పర్సన్ అంటే ఒక చెత్త లేరుకునే కుటుంబంలో పుట్టి ఆ చెత్తలు ఇతను కూడా ఏరుకొని ఇంకో వీడియో పూర్తయింది. ఇలా వీడియోస్ చూస్తూనే ఉన్నాడు. టైం మాత్రం midnight 2 PM అయింది. అప్పుడు రాజుకి ఫైనల్ గా స్టడీ పైన మోటివేషన్ వచ్చింది. అప్పుడు రాజు నోట్ బుక్ తెచ్చాడు. ఒక 5 minutes చదవగానే రాజు చాలా బోరింగ్ గా ఫీల్ అయ్యాడు. ఆ టైంలో తనకి చాలా నిద్ర వస్తుంది. అప్పుడు రాజు ఏమనుకున్నాడు అంటే, నేను రేపటి నుంచి చదువుతా అనేసి బుక్ క్లోజ్ చేసి పడుకున్నాడు. రాజు మాత్రమే కాదు, నువ్వు కూడా అలాగే చేస్తున్నావు. అందుకే ఇప్పుడు కూడా స్టడీ మోటివేషన్ కోసం ఈ వీడియో చూస్తున్నావు. ఈ వీడియో అయిపోయాక నువ్వు కూడా రేపటి నుంచి చదువుతా అనేసి నిద్రపోతావు. రేపటి నుంచి మొన్నేమన్నావు, రేపటి నుంచి చదువుతానే అన్నావు. మరి చదివావా? నిన్న రేపటి నుంచి చదువుతా అనేసి పడుకున్నావు. ఈ రోజు కూడా ఇదే రిపీట్ అవుతుంది. ప్రతిసారి నువ్వు ఇలాగే ప్రోక్రాస్టినేషన్ చేస్తున్నావు. నీకు నువ్వు నేను రేపటి నుంచి చేస్తా అని చెప్పుకోవడానికి కారణం నీ బద్ధకం కాదు. దీనికి కారణం నీ బ్రెయిన్ లో జరుగుతున్న ఒక వార్. ఇమాజిన్ చెయ్యి, నీ బ్రెయిన్ లో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడేమో ఫ్యూచర్, వీడి లైఫ్ లో చాలా సీరియస్, డిసిప్లైన్ గా ఉంటాడు, టాపర్ అవ్వాలని ఒక డ్రీమ్ కూడా ఉంది. రాత్రి బాగా చదివి మార్నింగ్ తొందరగా లేచి తన గోల్స్ అచీవ్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. కానీ రెండో వాడు మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్. వాడే ప్రెసెంట్. వీడు ఎప్పుడు చూసినా చాలా టైర్డ్ గా ఉంటాడు అండ్ చాలా బోరింగ్ గా ఉంటాడు. వాడికి ఫ్యూచర్ కోసం హార్డ్ వర్క్ చేయడం అస్సలు నచ్చదు. వీడికి అన్ని పనులు ఈజీగా అయిపోవాలి. ఎప్పుడు చూసినా కంఫర్ట్ జోన్ లో ఉండడమే వీడు చాలా ఇష్టపడతాడు. వీళ్ళిద్దరూ ప్రతిరోజు నీ మైండ్ లో యుద్ధం చేస్తున్నారు. బట్ ప్రతిరోజు జరిగే యుద్ధంలో ఎప్పుడు చూసినా ప్రజెంట్ వాడు మాత్రమే గెలుస్తాడు. ఇంకా ఎగ్జామ్ కి చాలా టైం ఉందిలే, ఇప్పుడు చదివినా అప్పటికి మర్చిపోతాం అనేసి. చాలా మంది అనుకుంటారు నాకు డిసిప్లిన్ లేదు అని, కానీ ఇది చాలా తప్పు. ప్రోక్రాస్టినేషన్ రావడానికి కారణం మోస్ట్లీ ఈ మూడే అనేసి రీసెర్చ్ చెప్తుంది. ఇందులో మొదటిది, టాస్క్ చాలా పెద్దదిగా మనం ఫీల్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, ఎంటైర్ కెమిస్ట్రీ చదవాలి అనేది పెద్ద టాస్క్ అని మన బ్రెయిన్ ఫీల్ అవుతుంది. బ్రెయిన్ కి ఏది చాలా పెద్ద టాస్క్ అని ఫీల్ అవుతుందో దాన్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. స్మాల్ టాస్క్ అయితే బ్రెయిన్ కి స్టార్ట్ చేయడం చాలా ఈజీ. సో మీరు ప్రోక్రాస్టినేషన్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ చాలా చిన్న టాస్క్ తో మీరు వర్క్ ని స్టార్ట్ చేయండి. రెండోది, అవుట్కమ్ తెలీదు, దాని వల్ల ఫెయిల్ అవుతామేమో అనేసి మనకి ఫియర్ వస్తుంది. నేను చాలా బాగా కష్టపడుతున్నా కూడా జేఈ క్రాక్ చేస్తానో లేదో తెలియదు. ఈ అన్సర్టనిటీ బ్రెయిన్ కి అన్కంఫర్టబుల్. లైఫ్ ఆప్షన్ ఏంటి? చదవకపోవడం. అప్పుడు ఒకవేళ ఫెయిల్ అయినా కూడా చదవలేదు కాబట్టి జస్టిఫై చేసుకోవచ్చు అనే సాటిస్ఫాక్షన్ మీకు ఉంటది. ఇది సెల్ఫ్ ప్రొటెక్షన్ మెకానిజం. మూడవ కారణం, టాస్క్ చాలా బోరింగ్ గా ఉంది. ఈ చాప్టర్ నా లైఫ్ కి ఏం యూజ్ వస్తుంది అని ఫీల్ అవుతే బ్రెయిన్ ఆటోమేటిక్ గా రెసిస్ట్ చేస్తుంది. ఇంట్రెస్ట్ లేని దాన్ని ఫోర్స్ చేసి చదవడానికి విల్ పవర్ కావాలి. సో ఇప్పుడు ఈ 3 కారణాలు తెలుసుకున్నారు కదా, మరి మీరు చదవడం స్టార్ట్ చేయడానికి ఈజీగా అవడానికి ఈ 3 బెస్ట్ టెక్నిక్స్ ని తెలుసుకుందాం. టెక్నిక్ నెంబర్ 1, 2 minutes రూల్. టాస్క్ కంప్లీట్ చేయడానికి మనసు రావట్లేదా? అయితే నీ సెల్ఫ్ కి నువ్వే చెప్పుకో, జస్ట్ 2 minutes మాత్రమే నేను చదువుతాను అనేసి. ఫిజిక్స్ బుక్ తెరువు, ఒక్క పేజ్ మాత్రమే చదువు. బ్రెయిన్ కి స్టార్ట్ చేయడం మాత్రమే కష్టం. ఒక్కసారి స్టార్ట్ అయితే మొమెంటం ఆటోమేటిక్ గా అదే వస్తుంది. సైన్స్ లో దీన్ని జైగార్నిక్ ఎఫెక్ట్ అని అంటారు. ఒక టాస్క్ కంప్లీట్ అవ్వకపోతే మన బ్రెయిన్ అటెన్షన్ మొత్తం ఆ టాస్క్ పైన ఉంటది, దాన్ని కంప్లీట్ చేయడానికి. ఒక్కసారి ఆ వర్క్ స్టార్ట్ చేసావంటే బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఆ వర్క్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒక్కసారి ఈ టెక్నిక్ ని ట్రై చేయి. టెక్నిక్ నెంబర్ 2, ష్రింక్ ద టాస్క్. ఎంటైర్ చాప్టర్ చదవాలి అనేది చాలా ఓవర్వెల్మింగ్. ఈ ఒక్క కాన్సెప్ట్ చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటా అనేది ఈజీ వర్క్. చాలా స్మాల్ టాస్క్ కాబట్టి నువ్వు ఈజీగా స్టార్ట్ చేస్తావు. రోజు పెద్ద పెద్ద టాస్క్ ని గోల్ గా సెట్ చేసుకోకు, చిన్న చిన్న టాస్క్ ని గోల్ గా సెట్ చేసుకో. లైక్ ఫిజిక్స్ మొత్తం కంప్లీట్ చేస్తా అని అనుకోవడం వల్ల బ్రెయిన్ అది పెద్ద టాస్క్ అని ఫీల్ అయ్యి ఆ టాస్క్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి న్యూటన్స్ లాలోని 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా అని అనుకో. బ్రెయిన్ కి క్లారిటీ ఉంటే కన్ఫ్యూజన్ తగ్గిపోతుంది. టెక్నిక్ నెంబర్ 3, ఎన్విరాన్మెంట్ డిజైన్. నువ్వు విల్ పవర్ మీద డిపెండ్ అవ్వడం ఆపేసి ఎన్విరాన్మెంట్ ని మార్చుకో. ఫోన్ వేరే రూమ్ లో పెట్టు, స్టడీ టేబుల్ క్లియర్ గా ఉంచు. ఫోన్ విజిబుల్ గా ఉన్నా కూడా నువ్వు దాన్ని చూడకపోయినా కూడా నీ బ్రెయిన్ లో కొంచెం అటెన్షన్ దాని వైపే ఉంటుంది అనేసి రీసెర్చ్ చెప్తుంది. అప్పుడు నీ ఫోకస్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది.
ఫోన్ కంటికి కనపడకుండా ఉంటే మీ డిసిజన్ పవర్ చాలా పెరుగుతుంది. ఎన్విరాన్మెంట్ నిన్ను చీట్ చేయడం లేదు, నీ బ్రెయిన్ నిన్ను చీట్ చేస్తుంది. కాబట్టి నువ్వు నీ ఎన్విరాన్మెంట్ ని చీట్ చేయ. మీకు రాజు గుర్తున్నాడా? స్టోరీ మొదట్లో చెప్పాను. వాడు స్టడీ మోటివేషన్ వీడియోస్ చూస్తూ రాత్రి 2 అయ్యాక రేపటి నుంచి చదువుతాను అనేసి పడుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు కూడా అలా చేస్తావా, లేక బుక్ ఓపెన్ చేసి చదువుతావా? నువ్వేం చేస్తావో కామెంట్ లో రాయి. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో, రేపటి నుంచి చేస్తా అంటే ఆ రేపు ఎప్పటికీ రాదు.